హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు మార్నింగ్ నా పనులన్నీ కూడా ముగించుకొని తొందరగా నేను అక్షయ తృతీయ కదండి నెక్స్ట్ డే, అందుకని పూజ గది అదంతా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. అందుకోసంగా మార్నింగే జ్యూస్ అది వాటర్ మిలన్ జ్యూస్ వేసుకున్న సేమియా దద్దోజనం చేస్తున్నానండి. సేమియాని ఫస్ట్ అయితే బాయిల్ చేసుకోవాలి వాటర్లో, కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని చల్లనీళ్ళు పోసుకోవాలి. అప్పుడు అవి అంటే ఎక్కువగా ఉడుకు తగిలిందనుకోండి మళ్ళీ విరిగిపోతాయి అన్నమాట. అందుకని చల్లనీళ్ళతో స్ట్రెయిన్ చేసుకొని ఈలోపు పోపది వేగాక ఈ సేమియానైతే కొంచెం దీంట్లో పోపులో యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. అంటే వేడి ఉండకూడదండి. తర్వాత మనం దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో రైస్లో, ఆ విధంగా మనం పెరుగు కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా తీయగా ఉండాలంటే మీరు ఏదైనా ప్రసాదంగా కానీ సేమియా దద్దోజనాన్ని టెంపుల్స్లో అది పంచిపెట్టచ్చు. లేదు అంటే మనం ఎప్పుడైనా హెవీగా అనిపిస్తున్నా సరే నైట్ టైము ఈ ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో లైట్ ఫుడ్ ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా సేమియా దద్దోజనం అయితే చేసుకొని తినచ్చండి. నన్ను 2 డేస్ బ్యాక్ మన సబ్స్క్రైబర్ ఒకరు వెంకటేశ్వర స్వామి గురించి మీకు తెలిసిన ఏదైనా కూడా చెప్పండి, ఎందుకంటే ఎక్కువగా మీరు వెంకటేశ్వర స్వామి తిరుమల ఇష్టపడతారు కదా, మీ కులదైవం అది అంటున్నారు కదా అని అడిగారండి. అది సింపుల్గా అయితే చెప్తానండి. ఈ వీడియో అది నేను రన్ అవుతూ ఉంటుంది. వెంకటేశ్వరుని మూల రూపం గురించి, తిరుమల వెంకటేశ్వరుని మూల రూపం గురించి అయితే క్లుప్తంగా వివరిస్తాను. కృతే సా నారసింహో భూత్ త్రేతాయాం రఘునందనం ద్వాపరే వాసుదేవ శ్చకాలౌ వెంకటనాయక. ఇది శ్లోకం అండి. మనం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాం కదా. కలియుగ దైవంగా ఈ రూపంతో మనకి దర్శనమిస్తున్న దేవుడే ఈ వెంకటేశ్వర స్వామి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా, త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా పూజలందుకున్నాడు. కృతయుగంలో నరసింహస్వామిగా అవతరించాడు. ఈ యథార్థాన్ని భక్తులు గుర్తించేందుకే తిరుమల స్వామి దర్శనానికి ముందు వరాహస్వామి దర్శనాన్ని చేయాలని చెప్తూ క్యూ లైన్లో మనకి ఫస్ట్ అక్కడి నుంచి ప్రారంభిస్తారనమాట. ఎప్పుడైనా వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఆ ఫలితం అనేది మనకి దక్కుతుంది. అందుకే మొదటిగా లాస్ట్ అవతారమైన వరాహస్వామిని దర్శించుకొని తరువాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోమంటారు. తరువాత బ్రహ్మోత్సవాల్లో రామచంద్రునికి వాహనమైన హనుమంతుడి మీద ఊరేగింపుకి కారణం శ్రీ వెంకటేశ్వరుడు ఒకప్పుడు రాముడిగా గుర్తింపజేశాడు కదా. అంటే త్రేతాయుగంలో రాముడిగా ఉన్నాడు కదా, అలాగే కృష్ణ భగవానుడి రూపంలో ఊరేగింపు చేసేది కూడా అందుకే అన్నమాట. తిరుమలలో యోగ నరసింహస్వామి ఆలయం దేవాలయ ప్రాకారం లోపల ఉండేది కూడా ఇందుకే అన్నమాట. శ్రీ నారసింహం మంత్రం శ్లోకంలోని 4 పాదాల్లో 4x8 32 32 అక్షరాల్లో ఉంటే శ్రీ వెంకటేశుడు ఒకే యుగానికి చెందినవాడు కాబట్టి 32 ÷ 4 = 8. ఓం నమో వెంకటేశాయ అంటూ 8 అక్షరాలతోనే ఉంటుంది వెంకటేశ మంత్రం. ఇది క్లుప్తంగా అండి. వెంకటేశ్వర స్వామి అసలు మనకి త్రేతాయుగం, ద్వాపర యుగం నుంచి కలియుగంలో ఎలా వెలిశాడు అనే దానికి ఇంకా బ్రీఫ్గా నా దగ్గర వెంకటేశ్వర మహత్యం, వెంకటేశ్వర తిరుమల చరిత్ర కూడా ఉందన్నమాట. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే దాన్ని వివరిస్తాను. ప్రతిరోజు కూడా మనకి దొరికే పువ్వు, పండు, పుష్పము ఏదో ఒక దాంతో సింపుల్గా మనకి నచ్చిన విధంగా మన ఇంట్లో మనం తృప్తిగా ఆ భగవంతుడి ముందు ఒక్క 10 నిమిషాలైనా సరే అండి మనశ్శాంతిగా మనం ఏదో ఒక జపం, రామనామం కానీ, కృష్ణనామం కానీ, గోవిందనామం కానీ ఏదో మనకు వచ్చిన 4 శ్లోకాలైతే చదువుకోవటానికి ట్రై చేయండి. ఇవి వచ్చేసి మేము మా మేడం గారు ఒకళ్ళు రిటైర్ అయిపోయారనమాట. ఆవిడ కోసం మా డిపార్ట్మెంట్ అందరం కలిపి తెప్పించామన్నమాట. అవి ఒకసారి మీకు చూపించాను. Thank you friends, thank you for watching, thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel Tulasi Vibes.